Hello and hi friends, welcome back to Krishna's tutorials. TS and AP LAWCET 2020 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మనం ప్రీవియస్గా చూసాం. సో ఆ వీడియో లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఎస్పెషల్గా మనం పార్ట్ సీనే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, సో అది కూడా గమనించండి. ఈ వీడియోలో AP LAWCET 2020 కరోనా క్వశ్చన్ పేపర్ పార్ట్ సి డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 61 నుంచి 90 వరకు డిస్కస్ చేద్దాం. అదేంటి కరోనా క్వశ్చన్ పేపర్ అని ఆశ్చర్యపోకండి, లాస్ట్ ఇయర్ కూడా కరోనా విజృంభించింది కాబట్టి సో ఎవరైతే స్టూడెంట్స్ కరోనా వల్ల ఎగ్జామ్ రాయలేకపోయారో వారికి మళ్ళీ ప్రత్యేకంగా నిర్వహించడం జరిగింది. వాళ్ళు కరోనా పాజిటివ్ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాతే. సో అక్టోబర్ 2 రోజు మనకి AP LAWCET 2020 జరిగింది. సో అప్పుడు అటెండ్ కాని స్టూడెంట్స్కి అక్టోబర్ ఎండింగ్లో మళ్ళీ నిర్వహించడం జరిగింది, ఎస్పెషల్లీ ఫర్ కరోనా స్టూడెంట్స్. ఓకేనా, ఓన్లీ ఫర్ కరోనా స్టూడెంట్స్, ఇంకెవ్వరికి కాదు. కరోనా పాజిటివ్ రిపోర్టు సబ్మిట్ చేసిన స్టూడెంట్స్కి మాత్రమే ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించడం జరిగింది. సో AP LAWCET 3 years LLB క్వశ్చన్ పేపర్ మనం చూస్తున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ వితౌట్ ఎనీ డిలే. క్వశ్చన్ నెంబర్ 61, ఎనీ డిస్ప్యూట్ రిగార్డింగ్ ద వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 32 కెన్ బి ప్రజెంటెడ్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్, ఇన్ సుప్రీం కోర్ట్ ఓన్లీ. సో ఆర్టికల్ 32ని యూజ్ చేసుకొని మనం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అయినప్పుడు సుప్రీంకోర్టులో మాత్రమే సమర్పించవచ్చు ఆ వివాదాన్ని, లేదా మనం సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు అని చెప్పుకోవాలి. ఓకే, ఆర్టికల్ 32 ఎప్పుడు యూజ్ అవుతుంది? ఓకే, ఆర్టికల్ 32 ఏం చెప్తుందంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఓకే, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. సో ఆర్టికల్ 32నే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్గా అభివర్ణించడం జరిగింది. సో ఆర్టికల్ 32 చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, గుర్తుంచుకోవాలి. సో ఆర్టికల్ 32ని ఎప్పుడు యూజ్ చేస్తాం? సో ఎప్పుడైతే మన యొక్క ఫండమెంటల్ రైట్స్ వయలేట్ అవుతాయో, సో ఎప్పుడైతే మన యొక్క ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతుందో అప్పుడు మనం ఆర్టికల్ 32ని యూజ్ చేసుకొని సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టు అప్పుడు రిట్స్ జారీ చేయడం జరుగుతుంది. హెబియస్ కార్పస్, మ్యాండమస్, సర్ష్యూరరీ, ప్రొహిబిషన్, కోవారెంటో, 5 టైప్స్ ఆఫ్ రిట్స్ ఉన్నాయి కదా. సో అందులో రిట్స్ను జారీ చేసే అవకాశం సుప్రీంకోర్టుకు ఉంది అకార్డింగ్ టు ఆర్టికల్ 32. సో ఇవి కూడా గుర్తుంచుకోండి. దెన్ హైకోర్టును కూడా మనం ఆశ్రయించవచ్చా అన్న ప్రశ్న మీకు కలగాలి. సో ఎస్, మనం హైకోర్టును కూడా ఆశ్రయించవచ్చు. ఆర్టికల్ 226ని యూజ్ చేసి మనం హైకోర్టుని ఆశ్రయించవచ్చు ఎప్పుడైతే మన యొక్క ఫండమెంటల్ రైట్స్ వయలేషన్కి గురవుతాయో. సో గుర్తుంచుకోవాలి ఆర్టికల్ 32. దెన్ క్వశ్చన్ నెంబర్ 62, which part of the constitution deals with the directive principles of state policy? రాజ్యాంగంలోని ఏ భాగం రాష్ట్ర విధానం యొక్క నిర్దేశక సూత్రాలతో వ్యవహరిస్తుంది? ఓకే, DPSP అంటాం, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, పార్ట్ 4, ఆర్టికల్ 36 నుంచి ఆర్టికల్ 51. ఓకే, దెన్ ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలోనే మనం 3 టైప్స్గా డివైడ్ చేసుకుంటాం సాధారణంగా: సామ్యవాద నియమాలు, గాంధేయవాద నియమాలు, ఉదారవాద నియమాలు అని చెప్పేసి. సో సోషలిస్ట్ ప్రిన్సిపల్స్, గాంధీయన్ ప్రిన్సిపల్స్ అండ్ లిబరల్ అండ్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్ అని చెప్పేసి మనం డివైడ్ చేసుకొని చదువుకుంటాం. ఇంటర్మీడియట్ సివిక్స్ బుక్ ఉంటే అందులో మీరు చూసే ఉంటారు. క్వశ్చన్ నెంబర్ 63, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫండమెంటల్ రైట్స్ ఈజ్ మీన్డ్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్? సో రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. సో ఇందాక చెప్పాను కదా, ఆర్టికల్ 32 రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అని చెప్తుంది. ఓకే, ఇందాక ఆర్టికల్ గురించి అడిగితే ఇప్పుడు డైరెక్ట్గా ఆ యొక్క ఆర్టికల్ ఏం చెప్తుంది అని చెప్పేసి అయితే అడగడం జరిగింది. క్రింది వాటిలో ఏ ప్రాథమిక హక్కుల పరిరక్షణకు వినియోగించబడును? ఓకేనా, ఎప్పుడైతే మన యొక్క ఫండమెంటల్ రైట్స్ వయలేట్ అవుతాయో వాటిని రక్షించుకోవడానికి మనం ఆర్టికల్ 32 యూజ్ చేస్తాం. ఆర్టికల్ 32 ఏం చెప్తుందంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, రాజ్యాంగ పరిష్కారాల హక్కు. దెన్ క్వశ్చన్ నెంబర్ 64, fundamental duties have been added in the Constitution by 42nd Amendment Act 1976 in accordance with the recommendations of ఏ కమిటీ యొక్క రికమెండేషన్స్ మేరకు లేదా సిఫార్సు మేరకు ఫండమెంటల్ డ్యూటీస్ని కాన్స్టిట్యూషన్లో చేర్చడం జరిగింది అని అడుగుతున్నారు. ఆప్షన్ 3 స్వరణ్ సింగ్ కమిటీ. సో స్వరణ్ సింగ్ కమిటీ యొక్క సిఫార్సుల మేరకు పార్ట్ 4Aలో ఆర్టికల్ 51Aలో మనం ఫండమెంటల్ రైట్స్ని
ఫండమెంటల్ డ్యూటీస్‌ని ఇన్సర్ట్ చేయడం జరిగింది. సో, అమెండ్‌మెంట్ కూడా ఇంపార్టెంట్. 42nd అమెండ్‌మెంట్ యాక్ట్ 1976. సో, ఈ అమెండ్‌మెంట్ యాక్ట్ 42nd అమెండ్‌మెంట్ యాక్ట్ 1976 ద్వారానే మనం ప్రియంబుల్‌లో కూడా చేంజెస్ చేయడం జరిగింది. సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అనే 2 వర్డ్స్ యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంటిగ్రిటీ అనే వర్డ్ కూడా యాడ్ చేయడం జరిగింది. తద్వారా మనకేమైంది అంటే సోవరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ గా మారడం జరిగింది. దెన్ యూనిటీ ఆఫ్ ఇండియా కాస్త యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియాగా మారడం జరిగింది. సో, ఇవి మీరు 42nd అమెండ్‌మెంట్ యాక్ట్ 1976 చదివినప్పుడు ఇన్ డీటెయిల్‌గా వస్తుంది. ఒకసారి వాటి మీద కూడా శ్రద్ధ చూపించండి. నెక్స్ట్ క్వెషన్ నెంబర్ 65. ఆర్టికల్ 21A రీసెంట్లీ ఇంట్రడ్యూస్డ్ బై ద 86th అమెండ్‌మెంట్ ఇన్ ఇండియా ప్రొవైడ్స్ ఫర్. సో, రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అండి. సో, ఆర్టికల్ 21A ఏం చెప్తుందంటే రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. అది ఏ అమెండ్‌మెంట్ యాక్ట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అంటే 86th అమెండ్‌మెంట్ యాక్ట్. క్వెషన్ నెంబర్ మనకు క్వెషన్ నెంబర్ 66. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూనియన్ టెరిటరీస్ అటైన్డ్ స్టేట్‌హుడ్ ఇన్ ఫిబ్రవరి 1987? ఫిబ్రవరి 1987లో క్రింది వాటిలో ఏది కేంద్ర భూభాగం రాష్ట్ర హోదాను పొందింది అని అడుగుతున్నారు. సో, ఆప్షన్ 2 అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. సో, అరుణాచల్ ప్రదేశ్‌తో పాటు 1987లో మిజోరం అండ్ గోవా ఈ స్టేట్స్ కూడా మనకు యూనియన్ టెరిటరీస్ కాస్త స్టేట్‌హుడ్‌కి అంటే రాష్ట్ర హోదాను పొందడం జరిగింది. ఓకేనా? 3 స్టేట్స్ గుర్తుంచుకోండి. అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, గోవా. అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, గోవా. క్వెషన్ నెంబర్ 67. ఫ్రమ్ విచ్ కంట్రీస్ కాన్స్టిట్యూషన్ రైట్ టు ఈక్వాలిటీ హ్యాస్ బీన్ బారోడ్? సో, ఆప్షన్ 3 బ్రిటన్ అండి. ఆప్షన్ 3. రాజ్యాంగంలోని సమాన హక్కు ఏ దేశం నుంచి తీసుకోబడింది? బ్రిటన్. క్వెషన్ నెంబర్ 68. ఇఫ్ ద ప్రెసిడెంట్ వాంట్స్ టు రిజైన్ ఫ్రమ్ ఆఫీస్ హీ మే డూ సో బై రైటింగ్ టు ద వైస్ ప్రెసిడెంట్ అండి. సో, ప్రెసిడెంట్ తన యొక్క రెసిగ్నేషన్ లెటర్‌ని వైస్ ప్రెసిడెంట్‌కి ఇవ్వాలి. వైస్ ప్రెసిడెంట్ రెసిగ్నేషన్ లెటర్‌ని ప్రెసిడెంట్‌కి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, వైస్ వర్సా అన్నమాట, గుర్తుంచుకోవాలి. క్వెషన్ నెంబర్ 69. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి టర్మ్డ్ గాంధీయన్ ఎమంగ్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్? సో, నేను ఇందాక చెప్పాను కదా, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్‌ని మనం 3 పార్ట్స్‌గా డివైడ్ చేసి చదువుకోవచ్చు. ఒకటి సోషలిస్ట్ ప్రిన్సిపల్స్, 2 గాంధీయన్ ప్రిన్సిపల్స్, 3 లిబరల్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్ అని చెప్పేసి చదువుకుంటాము. సో, అందులో గాంధీయన్ ప్రిన్సిపల్ కానిది ఏది అని అడుగుతున్నారు. సో, ప్రివెన్షన్ ఆఫ్ కౌ స్లాటర్ మనకు ఆర్టికల్ 48 అది గాంధీయన్ ప్రిన్సిపల్. నెక్స్ట్ ప్రమోషన్ ఆఫ్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఆర్టికల్ 43 అది కూడా గాంధీయన్ ప్రిన్సిపల్. నెక్స్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ విలేజ్ పంచాయత్ కూడా గాంధీయన్ ప్రిన్సిపలే, ఆర్టికల్ 40. దెన్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఫర్ ద కంట్రీ వచ్చేసి మనకు గాంధీయన్ ప్రిన్సిపల్ కాదు, అది మనకు లిబరల్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్లో వస్తుంది. ఆర్టికల్ 44 అండ్ ఐ థింక్ సో, ఆర్టికల్ 44. ఎస్, ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్ ఫర్ ద కంట్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో, ఈ ఆర్టికల్ 44 లేదా యూనిఫామ్ సివిల్ కోడ్ ఫర్ ద కంట్రీ అనేది గాంధీయన్ ప్రిన్సిపల్ కిందికి రాదండి. సో, ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. క్వెషన్ నెంబర్ 70. వెన్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ ఈజ్ ఇన్ ఆపరేషన్ ఇన్ ద కంట్రీ ద స్టేట్ గవర్నమెంట్. దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటన అమల్లో ఉంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కెనాట్ లెజిస్లేట్ అంటే శాసనాలు చేయలేదు. సో, ఆర్టికల్ 250 ఏం చెప్తుందంటే అత్యవసర పరిస్థితుల్లో 3 జాబితాలు ఉంటాయి కదా. సో, యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కాంకరెంట్ లిస్టు. సో, ఆ 3 జాబితాల్లో ఉన్న అన్ని అంశాల మీద కూడా కేంద్రానికే పూర్తి హక్కు ఉంటుందని చెప్పేసి ఆర్టికల్ 250 స్పష్టం చేయడం జరుగుతుంది. సో, ఇది కూడా గుర్తుంచుకోవాలి. అప్పుడు స్టేట్స్ లెజిస్లేషన్ చేయలేవు, కేంద్రం అంటే పార్లమెంట్ మాత్రమే లెజిస్లేషన్ చేయగలుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 71. When a man is prosecuted for committing a criminal offense, the burden of proof is on. సో, ఇక్కడ క్రిమినల్ అఫెన్స్ అంటున్నారు కాబట్టి
ఆప్షన్ 2 ప్రాసిక్యూషన్. సో, క్రిమినల్ నేరానికి పాల్పడినందుకు ఒక వ్యక్తిని విచారించినప్పుడు రుజువు భారం ఎవరిపై ఉంటుందంటే ప్రాసిక్యూషన్‌పై ఉంటుంది. అదే మనకు సివిల్ కేసెస్‌లోనైతే పిటిషనర్ పైన ఉంటుందండి. సో, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 మనకు దీని గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సెక్షన్ 101 అండ్ 102 మనకు ఈ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ బీఓపీ అంటాము. సో, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. Then question number 72. In sale, the transfer of possession of goods from the seller to the buyer takes place uh, both B and C immediately and at the end of the contract అని ఇవ్వడం జరిగింది. సో, అమ్మకంలో వస్తువుల స్వాధీనం విక్రేత నుండి కొనుగోలుదారుకు బదిలీ ఎప్పుడు చేయడం జరుగుతుందంటే ఇమ్మీడియేట్‌లీ చేయడం జరగొచ్చు. లేదా ఒప్పందం చివరిలో కూడా జరగొచ్చు. దెన్ ఇన్ కేస్ ఆఫ్ సేల్ ద రిస్క్ ఈజ్ అసోసియేటెడ్ విత్ అమ్మకం విషయంలో ప్రమాదం డాష్‌తో ముడిపడి ఉంది అని ఉంటుంది అంటున్నారు. సో, ఆప్షన్ 3 ఓనర్‌షిప్‌తో ముడిపడి ఉంటుంది. ఓకేనా. రిస్క్ అనేది ఓనర్‌షిప్‌తోనే ఆహ్, ఆహ్, అసోసియేటెడ్ అంటే ముడిపడి ఉంటుంది. క్వెషన్ నంబర్ 74. కాంట్రాక్ట్ యాక్ట్ డీల్స్ విత్ ద విచ్ బ్రాంచ్ ఆఫ్ లా? కాంట్రాక్ట్ ఆహ్, చట్టం యొక్క ఏ శాఖతో వ్యవహరిస్తుంది అంటున్నారు. సో, కమర్షియల్ వాణిజ్య శాఖ. సో, కాంట్రాక్ట్ యాక్ట్ అనేది వాణిజ్య శాఖతో డీల్ చేయడం జరుగుతుంది. గుర్తుంచుకోండి. క్వెషన్ నెంబర్ 75. ఏ కాంట్రాక్ట్ మేడ్ టు ద హోల్ వరల్డ్ ఈస్ కాల్డ్ జనరల్ ఆఫర్. సో, జనరల్ ఆఫర్ అంటే మొత్తం ప్రపంచానికే చేసే ఆహ్వానం అనమాట. అంటే మనం ఆఫర్ చేస్తున్నాము. సో, వాళ్ళు వచ్చి సమ్ కన్సిడరేషన్ పే చేసి యాక్సెప్టెన్స్ అయితే తెలపొచ్చు. Question number 76. A invited B to his marriage and B accepts to attend but did not attend. So, A can sue B, A cannot sue B, A can claim damages, both A and C. సో, ఆప్షన్ 2 A cannot sue B. ఎందుకు అంటే అక్కడ మనకు లీగల్ ఇంటెన్షన్ అనేది లేదు. సో, మ్యారేజ్‌కు పిలవడం జరిగింది. సో, అందులో ఎటువంటి లీగల్ ఇంటెన్షన్ అయితే లేదు. ఓకేనా. దట్స్ వై ఏ కెనాట్ స్యూ బి. సో, ఏ బి మీద దావా వేయలేడు. అంటే కోర్టుకెళ్ళి బి నా మ్యారేజ్‌కు రాలేదని చెప్పేసి అతని మీద కేస్ అయితే వేయలేడనమాట. క్వెషన్ నెంబర్ 77. వెన్ ఎన్ ఎంప్లాయర్ కంపెల్స్ హిస్ ఎంప్లాయీ టు ఎంటర్ ఇంటూ ఎ కాంట్రాక్ట్ బై యూజింగ్ హిస్ అథారిటీ, ఇట్ ఈస్ ఎ కన్సెంట్ ఆబ్టైన్డ్ బై. సో, ఆప్షన్ 4 అన్‌డ్యూ ఇన్‌ఫ్లూయెన్స్. సో, మనకు 2, 3 క్వెషన్స్ అయితే ఇప్పుడు చూసాము. సో, ఇవన్నీ కూడా ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, బిజినెస్ లా నుంచి రావడం జరిగింది. సో, డిగ్రీలో ఎవరైతే కామర్స్ తీసుకున్నారో సో, వారికి బిజినెస్ లా, కంపెనీ లా ఇట్లా డిఫరెంట్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. సో, వారికి ఇక్కడ కొంచెం బెనిఫిట్ అయితే అవుతుంది. కాబట్టి డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా కూడా ఆ సబ్జెక్ట్స్‌ని ఒకసారి తరోగా చూసే ప్రయత్నం చేయండి. అన్‌డ్యూ ఇన్‌ఫ్లూయెన్స్ అండి. ఓకేనా. క్వెషన్ నెంబర్ 78. ద లా ఆఫ్ టోర్ట్స్ హ్యాస్ డెవలప్డ్ త్రూ. టోర్ట్స్ లా దేని ద్వారా అభివృద్ధి చేయబడింది అని అడుగుతున్నారు. ఆప్షన్ 3 జ్యుడిషియల్ డిసిజన్స్. క్వెషన్ నెంబర్ 79. హూ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంట్రడక్షన్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇన్ ఇండియా? ఆన్సర్ ఏంటి అంటే జస్టిస్ పిఎన్ భాగవతి. ఓకే. పిఎన్ భాగవతి మనకు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ప్రవేశపెట్టడానికి బాధ్యత వహించడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్ నెంబర్ 80. యాక్టస్ రియాస్ నాన్ ఫ్యాసిట్ ట్రియం నిసి మెన్స్ సిట్ ట్రియా మీన్స్. సో, సచ్ ఎ బిగ్ లాటిన్ వర్డ్ విచ్ మీన్స్ ద యాక్ట్ ఇట్ సెల్ఫ్ డస్ నాట్ కాన్స్టిట్యూట్ గిల్ట్ అన్లెస్ డన్ విత్ ఎ గిల్టీ ఇంటెంట్. సో, అపరాధ ఉద్దేశంతో చేయకపోతే ఆ క్రియ అపరాధం కాదు. సో, గిల్టీ ఇంటెంట్ అనేది ఉందా లేదా అనేది మీరు చూసి ఆ తర్వాతనే మీరు ఆ పర్సను లేదా ఆ యాక్ట్ గిల్టా కాదా అని చెప్పేసి మీరు ప్రూవ్ చేయాలి. అంటే భావించాలి. నెక్స్ట్ జాయింట్ హైర్స్ ఆఫ్ ఎ ప్రాపర్టీ ఆర్ కాల్డ్ కోపార్సనర్స్. సో, కోపార్సనర్స్ అంటే జాయింట్ హైర్స్. సో, ఇందులో మనకు మెన్స్ అండ్ ఉమెన్స్ ఇద్దరు కూడా రావడం జరుగుతుంది. ఓకే. క్వెషన్ నెంబర్ 82. ఫిడ్యూషరీ రిలేషన్‌షిప్ మీన్స్ ఎ రిలేషన్‌షిప్ ఆఫ్. విశ్వసనీయ సంబంధం అంటే డాష్ సంబంధం అని అడుగుతున్నారు. ట్రస్ట్, నమ్మకం. సో, అక్కడ విశ్వసనీయ అంటేనే నమ్మకం కాబట్టి సో, మీరు ఈజీగా తెలుగు మీడియం స్టూడెంట్స్ టిక్ చేసేయొచ్చు. క్వెషన్ నెంబర్ 83. ఏ టెరిటోరియల్ వాటర్స్ ఆఫ్ ఏ కోస్టల్ స్టేట్ ఎక్స్టెండ్ అప్ టు 12 నాటికల్ మైల్స్. 12 నాటికల్ మైల్స్ వరకు
ఆ టెరిటోరియల్ స్టేట్ ఏదైతే ఉందో, కోస్టల్ స్టేట్ ఏదైతే ఉందో దానికి అధికారం అనేది ఉండడం జరుగుతుంది. 12 నాటికల్ మైల్స్ అని గుర్తుంచుకోండి. క్వెషన్ నెంబర్ 84, వితిన్ హూజ్ జ్యూరిస్డిక్షన్ డస్ లక్షద్వీప్ ఫాల్? కేరళ హైకోర్టు. ఓకే, కేరళ హైకోర్టు కిందికి లక్షద్వీప్ జ్యూరిస్డిక్షన్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, కేరళ హైకోర్టు జ్యూరిస్డిక్షన్ కిందికి లక్షద్వీప్ రావడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 85, ఇంట్రా వైర్స్ మీన్స్ విత్ ఇన్ ద పవర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 86, ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? జెనీవా, స్విట్జర్లాండ్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 87, ఏ ట్రాన్స్ఫర్స్ ల్యాండ్ టు బీ విత్ ఏ కండిషన్ దట్ బీ షెల్ మ్యారీ సి within 2 years from the date of transfer, and in case if he does not do so he shall lose the interest in the land. This is. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఏ అనే వ్యక్తి భూమిని బికి బదిలీ చేయడం జరిగింది. అంటే ఫస్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద ప్రాపర్టీ జరిగింది. తర్వాత కండిషన్ ఏముంది అంటే ఏ సిని 2 ఏళ్ల లోపు వివాహం చేసుకోవాలి. అలా చేయలేకపోతే అతను భూమిపై అంటే రైట్స్ కోల్పోతాడు, ఆసక్తిని కోల్పోతాడు అనే షరతుతో భూమిని బికి బదిలీ చేస్తాడు. ఇది ఏంటిది అని అడుగుతున్నారు. సో కండిషన్ సబ్సిక్వెంట్ అండి ఇది. సో కండిషన్ సబ్సిక్వెంట్ అని గుర్తుంచుకోండి. సో కండిషన్ ప్రిసీడెంట్ అంటేనేమో ఆఫ్టర్ హ్యాపెనింగ్ ఆర్ నాన్ హ్యాపెనింగ్ ఆఫ్ సంథింగ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ అయితే జరుగుతుంది. సో ఇక్కడ కండిషన్ సబ్సిక్వెంట్ అంటే కండిషన్ తర్వాత ఉంటుంది, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ అనేది ముందు ఉంటుంది. సో ఈ విధంగా సింపుల్ వర్డ్స్లో మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. క్వశ్చన్ నెంబర్ 88, లిస్ట్ పెండెన్స్ మీన్స్ స్యూట్ పెండింగ్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 89, ఇన్ ఉసుఫ్రక్చురీ మార్టగేజ్, ఉసుఫ్రక్చరీ తనఖాలో. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ద పొజిషన్ ఈజ్ డెలివర్డ్ టు ద మోర్టగేజీ, అంటే ఎవరైతే లోన్ తీసుకుంటారో వాళ్ళని మోర్టగేజీ అంటాము. సో మోర్టగేజ్ అంటే ఏంటి? మనం ఫిక్స్డ్ అసెట్స్ని తనఖాకి పెట్టి లోన్ తీసుకోవడానికి మోర్టగేజ్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్, బిల్డింగ్. సో ఆ విధంగా అనమాట. క్వశ్చన్ నెంబర్ 2, ద మోర్టగేజీ గెట్స్ రెంట్స్ అండ్ ప్రాఫిట్స్ ఇన్ లై ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ప్రిన్సిపల్ ఆర్ బోత్. Then question point 3, no personal liability is incurred by the mortgagee. Then question number 90, when two or more persons by fighting in a public place disturb the public peace, they are said to commit. So option 4 affray andi. So affray is the right answer. So that was all in this video, friends. We will see next 30 questions in next video. Thank you. Until then, bye. Have a nice day.